ఎప్పుడూ డ్రింక్ చేయని నందు తాగడం వల్ల బాగానే కిక్కెక్కేసింది తనకి. ఇవన్నీ ఆలోచిస్తున్న అనన్యకి ప్రజెంట్ ఈవినింగ్ నారాయణ అనన్య దగ్గరికి వచ్చి ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకోమని చెప్తాడు. భయంగానే ఎందుకని అడుగుతుంది అనన్య. దాంతో అతను, ఏం లేదమ్మా అనన్య, నిన్ను ఒక నైట్కి ఒకసారి బుక్ చేసుకున్నారు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను, నువ్వు త్వరగా రెడీ అయ్యి అయితే వెళ్దాం అంటాడు. నీకు వాళ్ళు 20 lakhs ఇస్తానన్నారు, దాంతో మీ తమ్ముడికి ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది కదా, నీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తాడు. దాంతో చాలా భయపడిపోతుంది అనన్య. నేను ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు, ప్లీజ్ బాబాయ్ దయచేసి ఇది తప్ప ఇంకా వేరే ఏదైనా దారి ఉంటే చూపించండి అంటూ దీనంగా అతనిని వేడుకుంటుంది. కానీ అతను, నా చేతిలో ఇంకేం లేదమ్మా, నేను చేసే పని ఇదే, నువ్వు చాలా బాధలో ఉన్నావని, పేరెంట్స్ కూడా లేక ఒక్కదానివే, తమ్ముడు కూడా పోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావని నీకోసం ఈ పనికి తీసుకువచ్చాను, నీ ఇష్టం, నీ తమ్ముడి ప్రాణాలా లేక ఈ పనా నువ్వే ఆలోచించుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ 10 o'clockకి అబ్బాయి వస్తాడు, నువ్వు ఇక్కడి నుంచి హోటల్కి వెళ్ళాలి అని చెప్పి నీకోసం కార్ 7 గంటలకి వస్తుంది అని వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేక ఇక తనకు ఏ దారి తలుచుకొని తనలో తానే కుమిలిపోతూ ఒక పక్కగా నిలబడి ఉండిపోతుంది అనన్య. ఇంతలో డోర్ తీసిన సౌండ్ రావడంతో తల పైకెత్తి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తుంది. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. బాగా ఉన్న వాళ్ళని తన అటైర్ చూస్తేనే తెలుస్తోంది. అతనే నందన్. ఫస్ట్ టైం డ్రింక్ చేయడం వల్ల, కిక్ ఎక్కడం వల్ల తను ఏం చేస్తున్నాడో తనకి ఏమాత్రం తెలియడం లేదు. కానీ కళ్ళ ముందు తన ఫ్రెండ్స్, తన ఎనిమి అయిన వినేష్ తనని చేతగానివాడిగా చూడడమే కనిపిస్తుంటే చాలా కోపంగా ఉంటుంది తనకి. దాంతో తను కోపంగా రూమ్లోకి వచ్చి ధడేల్మని రూమ్ డోర్ క్లోజ్ చేస్తాడు. ఆ సౌండ్కి బెదిరిపోతుంది అనన్య. అతను అనన్యని చూస్తాడు. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. సుమారుగా ఒక 5.3 inches హైట్తో ఉంటుందేమో. తెల్లని మేనిఛాయ, కోల కళ్ళు, రెడ్గా ఉన్న లిప్స్, బ్లాక్ లాంగ్ సిల్కీ హెయిర్తో క్లిప్ పెట్టి వదిలేసిందేమో. బేబీ హెయిర్ అంతా తన మొహం మీద పడి అల్లరి చేసింది. చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంది తన ఫేస్. నందన్ కోపంగా లోపలికి వచ్చి అనన్యని చూస్తూ, నువ్వేనా నా కోసం ఆ బ్రోకర్ పంపించిన అమ్మాయివి? పర్లేదు, బాగానే ఉన్నావు. ఇదంతా ఫస్ట్ టైం. నా ఫ్రెండ్స్ ముందు నేను తక్కువ కాదని నిరూపించుకోవడానికి నిన్ను రప్పించుకున్నాను. సో లెట్స్ స్టార్ట్ అంటాడు. దాంతో అనన్య, ప్లీజ్ సార్, నేను ఎప్పుడూ ఇలాంటి పనికి రాలేదు. నా తమ్ముడి కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. సార్ ప్లీజ్, ఎలా అయినా ఒక 30 lakhs మీరు అప్పుగా ఇస్తే మా ఇల్లు అమ్మేసైనా మీకు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. దాంతో నందన్ కోపంగా, వాట్ ద హెల్, నువ్వు దేనికి వచ్చావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చింది కేవలం నాతో ఒక నైట్ స్పెండ్ చేయడానికి మాత్రమే, అప్పులు అడగడానికి కాదు. నేనేమీ ఫ్రీగా అప్పులు ఇస్తానని ఇక్కడ బోర్డు పెట్టలేదే అంటూ చాలా కోపంగా మాట్లాడతాడు. దాంతో అనన్యకి ఏం చేయాలో తెలియక అతనికి దగ్గరగా వచ్చి అతని కాళ్ళ మీద పడి, ప్లీజ్ సార్ కొంచెం ఆలోచించండి, నేను మీ డబ్బులు ఒక 1 weekలో తిరిగి ఇచ్చేస్తాను, ప్లీజ్ నేను ఈ పని చేయలేను అంటూ బ్రతిమలాడుతుంది. దాంతో నందన్, గో టు హెల్, పని చేయలేనప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? మేము వేరే వాళ్ళని వెతుక్కునే వాళ్ళంగా అని తనని బయటకు పంపిస్తే ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అనన్య, నేను మీతో ఈ నైట్ స్పెండ్ చేయాలంటే మీరు నా మెడలో తాళి కట్టాలి. నేను మీ భార్యగా మాత్రమే మీకు దగ్గర అవ్వగలను. ఇలా ఎవరో తెలియని వ్యక్తికి నా సర్వస్వాన్ని నేను ఎలా ఇవ్వగలను అంటుంది. దాంతో నందన్కి చాలా కోపం వస్తుంది. వాట్ ద హెల్, నువ్వు పని ఒప్పుకున్నప్పుడు నీకు తెలియదా నువ్వెందుకు వచ్చావని? ఇప్పుడు ఇంతవరకు వచ్చాక ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. ప్లీజ్ సార్, నాకు వేరే దారి లేక మాత్రమే నేను ఇలా అంటున్నాను.
ఎవరో పరాయి వ్యక్తికి నన్ను నేను ఇచ్చుకోలేను. కనీసం నా భర్తకి నన్ను నేను ఇచ్చుకున్నాననే తృప్తి ఉండనివ్వండి. మీ జీవితంలోకి తిరిగి రాను. మీకు నాకు ఈ రాత్రితోనే చెల్లు. ప్లీజ్ సార్ అని బ్రతిమలాడుతుంది. డ్రింక్ చేసిన కిక్ వల్ల, తన ఫ్రెండ్స్ ఆడిన మాటల వల్ల పీక్ స్టేజ్లో ఉన్న నందన్ తన తాతయ్య తన కాబోయే భార్య కోసం చేయించిన తాలిబొట్టుని తన జేబులో ఉండడం గుర్తొచ్చి అదే అనన్య మెడలో కట్టేస్తాడు. తాళి కట్టిన తర్వాత ఇప్పుడు ఓకేనా అని అడిగితే కళ్ళ నిండా నీళ్లతో అవునని తల ఊపుతూ సమాధానం చెప్తుంది అనన్య. ఓకే లెట్స్ స్టార్ట్ అంటూ అనన్య భుజం మీద చేయి వేస్తాడు నందు. ఈ నైట్తో తన జీవితం మొత్తం మారిపోతుందని, వేరొకరి చేతిలోకి వెళ్ళిపోతుందని బాధపడుతూ నందుకు సహకరిస్తుంది అనన్య. నెక్స్ట్ డే మార్నింగ్ నందన్ లేచేసరికి తన పక్కన అనన్య ఉండదు. తను మార్నింగ్ 4 o'clockకి తన తమ్ముడు ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ దగ్గర నారాయణ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్మ అనన్య, ఇదిగో నీ 30 lakhs అంటూ తన చేతికి చెక్ ఇస్తాడు. అనన్య, నాకు 20 లక్షలు చాలు, కానీ ఎప్పుడు ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లని ఇలాంటి పనికి మాత్రం ఒప్పించొద్దు ప్లీజ్ అంటూ అతన్ని అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళ్ళిపోతుంది. తన తమ్ముడికి సర్జరీ అయిన తర్వాత సర్జరీ చేయడానికి హాస్పిటల్లో డబ్బులు పే చేసి తన తల్లిదండ్రులకు జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేయడానికి తను వెళ్ళిపోతుంది. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత తన తమ్ముడికి సర్జరీ జరిగి 1 week వరకు తను అక్కడే ఉంటుంది. తర్వాత తను తన తమ్ముడిని తీసుకుని విజయవాడకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నందన్ మార్నింగ్ లేచేసరికి తన పక్కన అనన్య ఉండదు. తనకి అసలు ఏం గుర్తుండదు. నైట్ తన దగ్గరికి ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని, తనకి తాళి కట్టడం మాత్రమే గుర్తుంటుంది. కానీ ఆ అమ్మాయి ఫేస్ నందన్కి అస్సలు గుర్తుండదు. కానీ ఆ అమ్మాయి అత్యవసర సమయంలో తప్పక మాత్రమే ఈ పని చేసిందని, తన వల్ల తన జీవితం నాశనం అయిందని, అది తన వల్లే జరిగిందని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు నందు. ఇంతలో తన ఫ్రెండ్స్ వచ్చి నందన్ని సక్సెస్ మామ చీరప్ అంటూ చీరప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ నందన్ తన వల్ల ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిందని తన ఫ్రెండ్స్కి చెప్పి బాధపడతాడు. కనీసం తన పేరు కూడా తెలియకుండా తనతో ఎలా అలా బిహేవ్ చేశానో అర్థం కావడం లేదంటూ బాధపడతాడు. దాంతో తన ఫ్రెండ్స్, నో బావా నువ్వు ఫీల్ అవ్వకు, నారాయణ తనని పంపించాడు, నారాయణని అడిగితే తన గురించి డీటెయిల్స్ మనకి చెప్తాడు, ఓకేనా అంటారు. దాంతో నందు కొంచెం శాంతిస్తాడు. అనుకోకుండా నారాయణ వేరే ఊరు వెళ్లాల్సి రావడంతో నందన్ ఫ్రెండ్స్ నారాయణని మీట్ అవ్వలేకపోతారు. ఆఫ్టర్ 10 days నారాయణ వేరే పార్టీ ఉందని నందన్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తాడు. దాంతో నందన్ ఫ్రెండ్స్ ఇక ఏ పార్టీలు వద్దు కానీ నువ్వు లాస్ట్ టైం పంపించిన అమ్మాయి డీటెయిల్స్ చెప్పమని అడుగుతారు. నారాయణ తన పేరు అనన్య అని, తన పేరెంట్స్ చనిపోయారని, తన తమ్ముడి ఆపరేషన్ కోసం తను ఈ పనికి వచ్చిందని, ఇప్పుడు తన తమ్ముడిని తీసుకుని తను ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్తాడు. ఇదే విషయం నందన్ ఫ్రెండ్స్ నందుకు కూడా చెప్తారు. తనను మిస్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాడు నందు. ఆఫ్టర్ 2 years వైజాగ్ నుంచి వెళ్ళిపోయిన అనన్య విజయవాడలోని ఒక హోటల్లో జాబ్లో జాయిన్ అవుతుంది. తన తమ్ముడిని అక్కడే ఒక స్కూల్లో చేర్పిస్తుంది. ఒకరోజు హోటల్ మేనేజర్ అనన్యని పిలిచి, బెంగళూరులో ఒక మ్యారేజ్ ప్రోగ్రాం ఒప్పుకున్నాం, నువ్వు అక్కడ మన హోటల్కి వెళ్ళి అక్కడ మేనేజర్కి అసిస్ట్ చేయమని చెప్తారు. దానికి అనన్య ఓకే సార్ నేను వెళ్తాను అని చెప్తుంది. సో నువ్వు స్టాఫ్తో కలిసి వెళ్ళి అక్కడ ఆర్గనైజేషన్ అంతా చూసుకోవాలి అని చెప్తారు. దాంతో అనన్య మ్యారేజ్ ఈవెంట్కి బెంగళూరుకి వెళ్తుంది. ఆ హోటల్ విజయవాడలో ఉన్న శరవణన్ హోటల్కి మెయిన్ బ్రాంచ్. అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ పెళ్ళిళ్ళు మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే ఆ హోటల్ రెంట్ అలా ఉంటుంది. మరి ఆ హోటల్ ఎంట్రన్స్లో మొత్తం రియల్ డెకరేటివ్ ఫ్లవర్స్తో ఆర్చ్ లాగా క్రియేట్ చేస్తారు.
లోపలికి వెళ్ళే దారంతా కూడా రకరకాల ఫ్లవర్స్తో అందంగా క్రియేట్ చేసిన ఫ్లవర్ బంచెస్ ఉంటాయి. స్టేజ్ మీద అబ్బాయి అమ్మాయి కూర్చోడానికి ఒక పెద్ద లోటస్ ఫ్లవర్ సెట్ వేశారు. అదంతా రియల్గానే అనిపించింది అనన్యకి. లంచ్ దగ్గర రకరకాల డిషెస్ అన్నీ అరేంజ్ చేశారు. టిఫిన్స్, లంచ్, ఫుడ్ ఒకటేమిటి ఎన్నో రకాలు. కానీ ఇవన్నీ తినేవారెవరు? ఎన్ని ఐటమ్స్ డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయో లెక్కే లేదు. ఇదంతా మొదట అనన్యకి చాలా బాధగా అనిపించేది. తాను తన తమ్ముడు విజయవాడ వచ్చిన కొత్తల్లో ఫుడ్ కోసం ఎన్ని బాధలు పడ్డారో గుర్తొచ్చింది. కానీ డబ్బున్న వాళ్ళు తమ గొప్ప చూపించుకోవడం కోసం ఫుడ్ని ఇలా ఎక్కువగా పెట్టి వేస్ట్ చేయడం మామూలే అన్నట్టుగా అలవాటైపోయింది తనకి. కానీ తను ఎంట్రన్స్లో ఉన్న అమ్మాయి అబ్బాయిల పిక్స్ అందంగా డిజైన్ చేసి పెద్దగా పెట్టిన బ్యానర్ మాత్రం చూడలేదు. అంటే తనకి అంత టైం కూడా లేదనుకోండి. హల్దీ ఫంక్షన్ కోసం ఏర్పాట్లు చేయడంలో బిజీ అయిపోయింది అనన్య. తను ఉన్న ప్లేస్లోనే అమ్మాయి అబ్బాయి కూర్చోవడానికి చైర్స్ వేయించడానికి ఇంకా అక్కడ ఫ్లవర్ డెకరేషన్ అరేంజ్మెంట్స్ చూస్తుంది. ఇంతలో అబ్బాయి అమ్మాయిని తీసుకొస్తున్నారని మేనేజ్మెంట్ వాళ్ళని పక్కకి వెళ్ళమని చెప్పడంతో ఒక సైడ్కి వచ్చేస్తుంది అనన్య. ఈవినింగ్ మెహందీ ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి వెళ్ళిపోయింది. మెహందీ థీమ్ బ్లాక్ కావడంతో బ్లాక్ అండ్ వైట్ ఉండేలాగా అన్నీ అరేంజ్ చేస్తుంది అనన్య. ఈవినింగ్ అందరూ గ్యాదర్ అయ్యి ముందుగా ఆటలు పాటలు డ్యాన్స్ అంటూ హడావిడి చేస్తారు. రూమ్లో నందన్ తన ఫ్రెండ్స్తో, రే ఆ అమ్మాయిని గురించి ఇంకా మీరు తెలుసుకోలేదు. ఇంకో 10 hours తర్వాత నాకు శ్వేతతో పెళ్ళైపోతే తర్వాత ఆ అమ్మాయి కనిపించినా నేనేం చేయలేనురా. అసలు ఆ అమ్మాయి ఎక్కడికి. దాంతో నందన్ ఫ్రెండ్స్, నందు మేము చాలా ట్రై చేశాం, తను విజయవాడ వెళ్ళిందని బ్రోకర్ నారాయణ చెప్పాడు. కానీ అక్కడ ఎంత ట్రై చేసినా తను దొరకలేదురా. ఇంతమంది ఉండి కూడా ఒక అమ్మాయిని పట్టుకోలేకపోయారు. తర్వాత ఎప్పుడైనా ఆ అమ్మాయి కనిపిస్తే నేను తనకి నా మొహం ఎలా చూపించాలి అని అంటాడు నందు తన ఫ్రెండ్స్తో. రే నందు, నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఇంకా ఆలోచిస్తున్నావు అని తాతయ్యకి తెలిస్తే చంపేస్తారా. ప్లీజ్ రా, తనని మర్చిపో. అయినా తనేమీ అంత మంచి అమ్మాయిని మాకు అనిపించట్లేదు. డబ్బు కోసం నీ దగ్గరకు వచ్చింది, అదే డబ్బు కోసం ఇంకొకటి దగ్గరికి వెళ్లకుండా ఉంటుందా ఏంటి అని తన ఫ్రెండ్ అనగానే ముందు తన ఫ్రెండ్ రవి కాలర్ పట్టుకుంటాడు. తన గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకొకసారి ఇలా తెలియని అమ్మాయి గురించి మాట్లాడేవంటే చంపేస్తాను ఇడియట్ అని చాలా కోపంగా అంటాడు. ఇంకో ఫ్రెండ్ రాహుల్, ఈ విషయం వదిలేయండి, నందు ఫంక్షన్కి టైం అవుతుంది, బయటకు పదా అని మెహందీ ఫంక్షన్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఫంక్షన్లో అందరూ ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు. ఫోటోగ్రాఫర్కి లైట్స్ దగ్గర ఏదో ఇబ్బంది ఉందంట, నువ్వు వెళ్ళి చూడు అంటూ మేనేజర్ చెప్తారు. దానికి అనన్య మెహందీ జరుగుతున్న ఫంక్షన్ దగ్గరికి వచ్చి ఫోటోగ్రాఫర్తో మాట్లాడుతూ ఉండగా, రే నందు, పెళ్ళి నీకే, అలా మూడీగా ఉండకుండా ఒకసారి నవ్వరా బాబు అంటున్న అతని ఫ్రెండ్ మాటలకి అనన్య స్టేజ్ వైపు చూసి ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి వేగంగా అడుగులు వేసుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది. ఇంతలో ఫంక్షన్ హాల్ బయటకు వచ్చేస్తున్న తన కాలికి ఏదో తగిలి కింద పడిపోబోతుంటే ఎవరో తనని పట్టుకుంటారు. తనెవరో కాదు, నందునే. ఈ ఫంక్షన్స్, పెళ్ళి ఇవేవి తనకి చాలా చిరాకుగా అనిపిస్తాయి. అందుకే బయటకు వచ్చేశాడు. అప్పుడే అటుగా వస్తున్న అనన్య పడిపోతుంటే పట్టుకుంటాడు. తను పడిపోతుంటే పట్టుకునే క్రమంలో తన మెడలో ఉన్న తాళి బయటకు వస్తుంది. భయంగా అది లోపలికి వేసుకుని తనను సేవ్ చేసింది ఎవరో కూడా చూడకుండా తనకి ఇచ్చిన రూమ్కి వెళ్ళిపోతుంది అనన్య. అక్కడున్న కొంతమంది అబ్బాయిలు, ఏముందిరా అమ్మాయి, కానీ పెళ్ళైపోయింది, ఎవడు చేసుకున్నాడో కానీ మర్చేసుకుని పుట్టేసి ఉంటాడురా అనుకుంటూ ఉంటారు. దాంతో వెనక్కి తిరిగి ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూస్తూ తన వెనక అడుగులు వేస్తాడు నందు. ఎందుకో తనకి చాలా కావలసిన అమ్మాయిలా అనిపిస్తుంది. నందుకి రూమ్కి వెళ్ళిన అనన్య ఏడుస్తూ మంచంపై వాలిపోతుంది. అక్కడే ఉన్న తన తమ్ముడు ఆకాష్, అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు
నిన్నెవరైనా ఏమైనా అన్నారా అంటూ అడుగుతాడు. దాంతో ఏం లేదు ఆకాష్, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తుంది అనన్య. లేదక్క, ఏమైందో నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ తన మీద ఒట్టు పెట్టించుకుంటాడు ఆకాష్. దాంతో చేసేది ఏం లేక తనకి నందు కనిపించిన విషయం చెప్తుంది అనన్య. దాంతో ఆకాష్, అక్క ప్లీజ్ నేను వెళ్ళి ఒకసారి బావగారితో మాట్లాడేసి వస్తాను అని అంటాడు. వద్ద ఆకాష్, నేను ఆయన కోసం ఇక్కడికి రాలేదు. ఆయనకి అసలు నేను గుర్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. నేను గుర్తుండే ఉంటే అతను ఈ పెళ్లి చేసుకునే వాళ్ళేనా? అతను ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగానే అంగీకరించి ఉంటారు. నా వల్ల ఇంకొక అమ్మాయి పెళ్ళి పీటల మీద ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. అసలు మనమేంటి, మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? డబ్బుల కోసం ఒక రాత్రికి వెళ్ళిన నన్ను అతను గుర్తు పెట్టుకుంటాడని అనుకోవడం కూడా మన తప్పే అవుతుంది అంటూ బాధగా చెప్తుంది అనన్య. దాంతో ఆకాష్, అక్క ప్లీజ్ నేను ఒకసారి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాను అంటాడు. ముందు అనన్య, ఏమని చెప్తావు ఆకాష్? మా అక్క ఒకరోజు రాత్రి డబ్బుల కోసం మీతో గడిపింది. మీరు తన మెడలో కట్టిన తాళిని ఇంకా ఉంచుకొని మీరే తన భర్త అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ పెళ్ళి ఆపేసి మీరు తనని భార్యగా చేసుకోండి అని అడుగుతావా? అసలు ఇది ఎవరైనా నమ్ముతారా అంటూ అడుగుతుంది. దాంతో ఆకాష్ బాధగా మారిపోతాడు. వద్దు ఆకాష్, మనం అందని వాటి కోసం నిచ్చెనలు వేయొద్దు. నాకు తెలిసి ఆయనకు అసలు నేను గుర్తుండకపోవచ్చు. ఎందుకు ఇప్పుడు నువ్వు వెళ్ళి జరిగిపోయిన గతాన్ని మళ్ళీ తవ్వాలనుకుంటున్నావు? ఒకవేళ ఆయన నన్ను చూసినా డబ్బు కోసమే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చానని, డబ్బు కోసం నేను వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నానని అనుకుంటే అది విని నేను భరించలేను. అందుకే నా మాట విను. వద్దు ప్లీజ్, నువ్వు ఈ మాట ఎక్కడైనా చెప్తే నా మీద ఒట్టే అంటూ తన మీద ప్రామిస్ చేయించుకుంటుంది అనన్య. దాంతో ఆకాష్, అక్క వద్దు, నువ్వు ఇలాంటి మాటలన్నీ మాట్లాడకు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నేను భరించలేను. అసలు ఆ రోజు అమ్మా నాన్నలతో పాటు నేను కూడా పోయి ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. నాకు ఆపరేషన్ చేయించడం కోసం నువ్వు ఇలాంటి పని చేయడానికి ఒప్పుకునేదానివే కాదు అని అనగానే కోపంగా ఆకాష్ చెంపపై కొడుతుంది అనన్య. ఏం మాటలు ఆకాష్ అవి? నువ్వు కూడా లేకపోతే ఒంటరిగా నేను ఈ సమాజంలో బ్రతకగలిగేదాన్నేనా? నేను బ్రతుకుతున్నది నీ కోసం. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇప్పుడే చంపేయకు ప్లీజ్ అంటూ ఆకాష్ని పట్టుకుని ఏడుస్తుంది. ఇదంతా అనన్యని వెతుక్కుంటూ వచ్చిన నందన్ వాళ్ళ రూమ్ బయటే ఉండి వింటాడు. అంటే ఆ రోజు నైట్ నాతో గడిపింది ఈ అమ్మాయేనా? తన పేరు అనన్య అంటే నేను ఇన్ని రోజులు ఎంత వెతికినా దొరకని అమ్మాయి తినే అనుకుంటూ వెంటనే ఈ విషయం తాతయ్యతో మాట్లాడి ఈ పెళ్ళి ఆపించాలని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతాడు. పొద్దున్న పెళ్ళికి అన్నీ సిద్ధమవుతాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటారు. తన భర్తని వేరే అమ్మాయికి కాబోయే భర్తగా చూస్తున్న అనన్య పరిస్థితి తనకి ఎంతో బాధగా అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటుంది. అందుకే మేనేజర్తో మాట్లాడింది. కానీ స్టాఫ్ తక్కువగా ఉన్నారని చెప్పడంతో ఏం చేయలేకపోతుంది. పెళ్లి తంతు దూరం నుంచి చూస్తూ ఉంటుంది అనన్య. అనన్య కూడా ఒక సింపుల్ శారీ కట్టుకొని అక్కడికి వచ్చి పెళ్లిలో అరేంజ్మెంట్స్ తక్కువ అయ్యాయేమో అని చూసుకుంటూ ఉంటుంది హోటల్ తరపున. అందరికంటే వెనుకన దూరంగా కూర్చుని ఏదో రాసుకుంటున్న అనన్యకి పారాని పెట్టుకున్న తెల్లని పాలు దర్శనమిస్తాయి. ఎవరివని పైకి చూసిన అనన్యకి ఎదురుగా పెళ్లి చీరలో తన ఎదురుగా కనిపిస్తుంది శ్రావ్య. తనని చూడగానే లేచి నిలబడి మేడం ఏం కావాలి అని అడుగుతుంది. శ్రావ్య నువ్వే కావాలి కమ్ అంటూ తన భుజం చుట్టూ చేయి వేసి పట్టుకొని తనని స్టేజ్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది. దాంతో అనన్య మేడం ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది. నేను ఏదైనా మిస్టేక్ చేశానా అని అడుగుతుంది. దాంతో శ్రావ్య అవును చాలా పెద్ద మిస్టేక్ చేశావు, కానీ అది నీ వల్ల కాదు నా వల్ల అని శ్రావ్య కంప్లీట్ చేసేలోపు కాదమ్మా అది నా వల్ల జరిగింది. నా మనవడు ఒక్కరోజుకే కలిసిన నిన్ను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నా వాడిని
బలవంతంగా నాకు హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి ఈ పెళ్ళికి ఒప్పుకునేలా చేశాను. కానీ ఈ పెళ్ళితో వాడు సంతోషంగా లేడు. ఆ సంతోషం నీతోనే ఉందని రాత్రి వాడు నాకు వచ్చి చెప్పిన తర్వాతే అర్థమైంది అని అనగానే ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉండిపోతుంది అనన్య. దాంతో నందన్ తాతయ్య గారైన భూపతి గారు, నైట్ నువ్వు నీ తమ్ముడు ఆకాష్తో మాట్లాడిందంతా నా మనవడు నందు విన్నాడు. నువ్వు తన భార్యవని, ఇప్పుడు తను మళ్ళీ శ్రావ్యని రెండో పెళ్లి చేసుకోనని చెప్పాడు. శ్రావ్య కూడా ఇందుకు ఒప్పుకుంది. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఒప్పించింది కూడా శ్రావ్యనే. నా మనవడికి నీకంటే మంచి అమ్మాయిని నేను తీసుకురాలేనమ్మా. శ్రావ్య కూడా మంచి అమ్మాయి అయినా నీలా తన భర్తని వేరే అమ్మాయికి ఇచ్చేసేదైతే మాత్రం కాదు. నీకు అడ్డొచ్చేది నీ స్టేటస్ అయితే ఆ స్టేటస్తో నాకు పని లేదమ్మా అని అంటారు భూపతి గారు. దాంతో శ్రావ్య వైపు చూస్తూ క్షమించండి మేడం, మీ స్థానాన్ని నేను తీసుకోవాలని ఏ రోజు అనుకోలేదు. ఈరోజు ఇక్కడ జరుగుతుంది మీ పెళ్ళని కూడా నాకు తెలియదు అని సంజాయిషి చెప్పబోతుండగా, లేదనన్య, మీ ఇద్దరికీ ఎప్పుడో రాసింది, అందుకే మీ ఫేట్లో ఇప్పటికి కలుసుకున్నారు. తన ప్రేమ ఎప్పటికీ నీకు మాత్రమే సొంతం. అందుకే ఈరోజు ఈ టైంలో నువ్వు మాకు కనిపించావు. ఇక నువ్వు వేరే విషయాలు ఏవి ఆలోచించొద్దు అని చెప్పింది శ్రావ్య. నందుతో జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంది శ్రావ్య. కానీ తాతయ్య గారు నేను అని అనన్య అంటూ ఉండగా, నాకు అన్నీ తెలుసురా. ఇప్పుడు నీ తమ్ముడి బాధ్యత కూడా నాదే. నువ్వు నందన్ సంతోషంగా ఉండటమే నందు నీతో సంతోషంగా ఉంటాడనుకుంటే తను తప్పకుండా ఈ పెళ్లి నుంచి తప్పుకుంటానని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియా ఇచ్చింది కూడా తనే అని అంటారు తాతయ్య గారు. తాతయ్య అంతస్తు స్థాయి అంటూ తను నందుని నాకు ఇచ్చేయడానికి ఒప్పుకుంది. కానీ నందు తన మనసులో మాత్రం ఎప్పటికీ అనన్యకు మాత్రమే స్థానం ఇచ్చాడు. తన మనసులో స్థానం లేకుండా తన పక్కన మాత్రమే నేనుంటే ఈ పెళ్ళి ఇంకెందుకు చేసుకోవడం? రెండు మనసులు కలిస్తేనే పెళ్ళి, మనుషులు కలిస్తే మాత్రం కాదు. నందన్ మనసు ఎప్పుడో అనన్యకి ఇచ్చేశాడు. ఇప్పుడు పెళ్ళి కూడా తననే చేసుకోవాలి అంటూ నవ్వుతూ అనన్య భుజం చుట్టూ చేయి వేసి తీసుకెళ్ళి నందు పక్కన కూర్చోబెడుతుంది శ్రావ్య. అనన్య ఒక్క క్షణం భయంగా నందు వైపు చూస్తుంది. నందు అనన్య చేతులు పట్టుకొని, ఇప్పటికైనా నాతో కలిసి నడుస్తావా అని అడుగుతాడు. దాంతో కన్నీళ్లతో అవునని తలని చిన్నగా ఊపుతుంది అనన్య. నిన్ను నేను ఎప్పుడూ వదిలేయాలని అనుకోలేదు. ఆ రోజు నైట్ నాకే తెలియకుండా అలా జరిగిపోయింది. ఆ తర్వాత నీ కోసం నేను చాలా వెతికాను. ఎంత ట్రై చేసినా నువ్వు నాకు కనిపించలేదు. ఇంతలోనే తాతయ్యకి హార్ట్ అటాక్ రావడంతో తాతయ్య చెప్పినట్లు ఈ పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు. అందుకే శ్రావ్యతో పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్తాడు. స్టేజ్ కింద ఆకాష్ నందు తాతయ్య దగ్గరకు వెళ్ళి, తాతయ్య గారు నమస్తే, నేనే మీ దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నాను. కానీ అక్క నన్ను ఒట్టు వేయించుకొని ఆపేసింది. కానీ మీరింత పెద్ద మనసుతో మా అక్కని మీ ఇంటి కోడలుగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య గారు అంటాడు ఆకాష్. దాంతో నందన్ తాతయ్య గారు, నువ్వు రాకపోయినా నా నందుకి మీ అక్కకి ఎప్పుడో రాసిపెట్టి ఉంది. అందుకే నందు మీ అక్క మాటలన్నీ విని నా దగ్గరికి వచ్చి చెప్పాడు అని అంటారు. దానికి అవునని సంతోషంగా తల ఊపుతాడు ఆకాష్. మనసు చంపుకొని తన తమ్ముడి ప్రాణాలు కాపాడడానికి అతనికి దగ్గరైన అనన్య శాశ్వతంగా నందు భార్యగా మారింది. అనుకోకుండా ముడిపడిన ఈ బంధం ఎప్పటికీ సంతోషంగా సాగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. హలో అండి, నేను కొత్తగా రాస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి ఎక్స్క్యూజ్ చేయండి. నా రచనలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.